ఒక పట్టం కట్టి అతనికి రాష్ట్రాన్ని రాజకీయాన్ని అప్పచెప్పారు. కానీ ఇవాళ ఇతను చేసిన లిక్కర్ కేసుల వల్లనే ఇలాగా అది ఎంత నిజం లేకపోతే ఇంత దారుణంగా ఓడిస్తారా రాష్ట్ర ప్రజలనేది కూడా కొంచెం ప్రజలు కూడా ఆలోచించి ఇటువంటి ఇంత మంచి పనులు చేస్తూ ఇటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఇటువంటి రాష్ట్రాన్ని అప్పచెబితే ఇతను ఇటువంటి పనులు చేస్తాడా అని ఈసారి పంతం కట్టుకుని ఓడించారనమాట. ఓడించారని చెప్పుకోవాలి. మరి అంత కింద స్థాయి నుంచి అంత తక్కువ స్థాయి నుంచి అంత చిన్న స్థాయి నుంచి అటువంటి స్థాయికి ఎదిగినప్పుడు, సామాన్య స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు అతను మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఇన్నాళ్ళు చూసిన రాజకీయాన్ని మర్చిపోయారా, లేకపోతే ఎదిగొచ్చిన మెట్టును మర్చిపోయారా, ఎక్కొచ్చిన స్థాయిని మర్చిపోయారా తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం చిత్తుగా అయితే మాత్రం ఓడించారనమాట. మరి అంత ముందులో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చింది, సరిపోయింది. తర్వాత ఇక్కడేమో మరి అక్కడేమో అదే బీజేపీ వచ్చింది, బీజేపీ టీడీపీ వచ్చింది. మరి అక్కడ సరిపోయింది. మరి ఇది కూడా పరిపాలన వచ్చిందా? రాలేదు కదా, అదేమీ లేదు కదా. మరి అది ఇప్పుడు తెలంగాణలో లిక్కర్ కేసు ఇక్కడ ఎవరి మీద పడుతుంది ఇంపాక్ట్? బీఆర్ఎస్ కి తప్పకుండా పడుతుంది. ఎందుకనంటే మరి ఆమె ఒక లేడీ అయి ఉండి, ఒక సాటి మహిళ అయి ఉండి ఇటువంటి వాటిలలో తలదూర్చకూడదు, ఇటువంటి వాటిలలో మాట్లాడకూడదు. 6,500 కోట్లు మరి కుర్చీ దాకా చదువుతున్నాడు చూడండి. మార్తవేడి కొడితే వాళ్ళ ఇంట్లో పోయి పడాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటి? దాన్ని పెళ్లి చేయలే, పెళ్లి చేస్తే మొగనికి ఇంటి పేరు లేదా? నీ తల్లిని బుడుబుడుకలా గుద్దలా మొడ్డ